హిందువుల ఓట్లతోనే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది అంటూ ఉన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈసారి మాత్రమే కాదు, వరుసగా 3 సార్లు కూడా ఎన్డీఏ అధికారంలోకి వచ్చిందంటే దానికి కారణం హిందువుల ఓట్లు అనేది బండి సంజయ్ వాదన. ఒకసారి బండి సంజయ్ పై ప్లీజ్. భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం హిందుత్వం. వాళ్ళ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క ఆలోచన ఆకాంక్ష చిట్ట చివరి వ్యక్తి కూడా సంక్షేమ ఫలాలు అందాలని చెప్పి అంత్యోదయ సిద్ధాంతానికి అనుగుణంగా హిందుత్వమే మూల సిద్ధాంతంగా వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని 3వ అధికారంలోకి వచ్చిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకు మాట్లాడేదంటే హిందుత్వం అమిత్ షా ఒకటే పేరు. నువ్వు కరీంనగర్ లో ధర్మం కోసం కొట్లాడినావు, హిందూ ధర్మం కోసం కొట్లాడినావు. అదే కొట్లాట హైదరాబాద్ లో కొట్లాడు, ధర్మం కోసం కొట్లాడు. నువ్వు ధర్మం కోసం కొట్లాడు, నేను ఫ్రీగా ఇస్తున్నాను కొట్లాడు అంటే ఇవాళ ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఈ తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర 150 రోజుల పాటు 1600 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఇలా హిందూ సమాజాన్ని జాగృతం చేసి హిందూ లోపల చైతన్యం రగిలించి హిందువులను ఓటు బ్యాంక్ మార్చిన కాబట్టే ఇలా భాగ్యనగర్ లో 4 సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు ఇలా 40 మంది గెలిచిరంటే భాగ్యనగర్ లో హిందువులందరూ ఓట్ బ్యాంక్ మారింది కాబట్టి గెలిచిరన్నా. రైట్ సార్, హిందువుల ఓట్లతోనే భారతీయ జనతా పార్టీ గెలిచింది, ఎన్డీఏ గెలిచింది, అధికారంలోకి వచ్చింది అనేది బండి సంజయ్ వాదన. అంటే ఫండమెంటల్ పాయింట్ బండి సంజయ్ చెప్పింది నిజమే కదా, దాంట్లో డౌట్ ఏముంది? ఆయన వాస్తవం చెప్పాడు. ఆయన క్లియర్ గా అన్నాడు, హిందువుల్ని ఓటు బ్యాంకులుగా మేము మార్చుకున్నాం, మార్చుకుంటే మాకు 4 సీట్ల నుంచి 40 సీట్లు వచ్చాయి అని చెప్పాడు. కరెక్టే కదా. మీరు హైదరాబాద్లో రోడ్లు బాగు చేస్తాం, హైదరాబాద్లో వాటర్ సప్లై ఇంప్రూవ్ చేస్తాం, హైదరాబాద్లో మేము కరెంట్ సప్లై ఇంప్రూవ్ చేస్తాం, హైదరాబాద్లో ప్రజలకు మంచి స్కూళ్ళు పెడతాం, హైదరాబాద్లో ప్రజలకు మంచి ఆసుపత్రులు పెడతాం, హైదరాబాద్లో మంచి ఇల్లు కట్టిస్తాం అని చెప్పి మేము గెలవలేదు అని ఆయన ఓపెన్గా చెప్తున్నాడు. హిందువులను ఓటు బ్యాంకులుగా మార్చుకున్నాం, నిజమే కదా. మీకు హైదరాబాద్ వర్సెస్ భాగ్యనగర్ పట్టుకొచ్చారు, రోహింగ్యాలను పట్టుకొచ్చారు, అప్పుడు భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర పూజలు చేసి మొదలు పెట్టారు. సో బండి సంజయ్ ఇది వెరీ హానెస్ట్, ఆయన నిజమే చెప్పాడు. హిందూ ఓట్ బ్యాంకులతోనే మేము అధికారంలోకి వస్తున్నాము అన్నాడు. హిందువులు ఓట్ బ్యాంకులతోనే అధికారంలోకి వస్తున్నాం, దేశంలో కూడా హిందువుల ఓట్లతోనే అధికారంలోకి వచ్చామన్నాడు. నిజమే కదా. హిందూ కన్సాలిడేషన్తోనే బీజేపీ అధికారంలోకి వస్తుంది, ఇది వాస్తవం. అయితే ప్రజాస్వామ్యంలో అది సరైందా కాదా అనే చర్చ ఏదున్నా ప్రాక్టికల్గా రియాలిటీ మాట్లాడాడు సంజయ్. కానీ నా ప్రశ్న ఏంటంటే, అయ్యా భారతీయ జనతా పార్టీ హిందువుల ఓట్లతో అధికారంలోకి వచ్చింది కనుక పెట్రోల్ బంకుల్లో హిందువులకు మీరు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించండి, మీరు పెట్రోల్ డీజిల్ పైన హిందువులకు కాస్త కేంద్ర ప్రభుత్వ ఎక్సైజ్ తగ్గించండి, లేదు జిఎస్టీ సెంట్రల్ జిఎస్టీ హిందువులకు తగ్గించండి, పోనీయండి. ఇప్పుడు 8th పే కమిషన్ వస్తుంది, హిందువులో కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే హిందూ ఉద్యోగులు జీతాలు ఎక్కువ పెంచుతారా? మీరు హిందువులకు ప్రత్యేకంగా ఏం చేస్తున్నారు చెప్పండి. మీరు హిందువుల ఓట్లతో గెలిచారు కదా, మరి హిందువులకు ఏమైనా ప్రత్యేకంగా పిఎం కిసాన్ 6,000 అందరికి ఇస్తే హిందువులకు 10,000 ఇవ్వండి, ఇస్తున్నారా? మళ్ళీ అక్కడికి వచ్చేవరకు ఏమంటున్నారు, మా సంక్షేమం ప్రజలందరికీ, మేము అలా తేడా చూడమంటున్నారు. మరి మీరు హిందువుల ఓట్లతోనే గెలిచారు, హిందువులకు ఏమైనా స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వండి. అది నిజం, హిందువుల ఓట్లతోనే గెలిచారు. బీజేపీ ఎంపీల్లో ఒక్క ముస్లిం లేడు, నిజం, అది అనుమానం లేదు. దేశంలో 10% 14% ఉంటారు పాపులేషన్, వాళ్ళకు ఒక్క రిప్రజెంటేటివ్ కూడా భారతీయ జనతా పార్టీ లేడు. అందువల్ల హిందూ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కాదు మనకు కావాల్సింది. భారతదేశంలో 80% హిందువులే కదా. మీరు భారత ప్రజలకు మెయిల్ చేస్తే 80% ఫలితాలు హిందువులకే దక్కుతాయి, వేరే వాళ్ళు దక్కదు కదా. అందువల్ల మతం ఆధారంగా రాజకీయ సమీకరణ కాదు. ఇటీవల ఈటల రాజేందర్ అనే పేపర్లో చదివాను, కులం మతం ఆధారంగా కాదు అని వాళ్ళ పార్టీ నాయకుడు ఈటల రాజేందరే చెప్పినట్టు చూశాను. సో మనకు కావాల్సింది ఏంటి? ప్రజాస్వామ్యంలో హిందూ ధర్మం కొరకు పోరాడడం, దాని పని రాజకీయ నాయకుల పని కాదు. ధర్మ సంస్థాపన కోసం చాలామంది స్వామి దయానంద సరస్వతి నుంచి మొదలుకొని స్వామి వివేకానంద హిందూ ధర్మం కొరకు వాళ్ళు జీవితాలు అర్పించారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. మీరు రామకృష్ణ మిషన్కి వెళ్ళండి, అక్కడ స్వామీజీలు కనబడతారు. వాళ్ళ జీవితం అంతా హిందూ తాత్విక చింతన, హిందూ ధర్మాన్ని ప్రబోధించటానికి, ఒక సన్మార్గంలో పెట్టడానికి వాళ్ళు తమ జీవితాలు అంకితం చేస్తారు.
సో అందువల్ల అది ఒకవేళ నిజంగానే హిందూ ధర్మం కొరకే పోరాడాలంటే రాజకీయ నాయకుడు కాదు, రాజకీయాలు మతము కలిస్తే ఎప్పుడు కూడా మతానికి బాగు జరగదు, రాజకీయాలకు బాగు జరగదు. మతం కూడా రాజకీయ స్వభావాన్ని సంతరించుకుంటుంది. అందువల్ల మతం రాజకీయాలు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. రాజకీయాల్లో ప్రజల సమస్యలపైన పోరాడాలి, ప్రజలకు అభివృద్ధికి ఏ రకమైన విజన్ పెడతామనే ఎజెండా పైన పోరాడాలి. సో హిందూ ధర్మం కొరకు పోరాడడం అనేది అది వేరే పని, ఆ పని చేసే వాళ్ళు ఉంటారు, ఆ పని చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. నేను అందుకే రామకృష్ణ మిషన్ ఉదాహరణ చెప్పాను. రామకృష్ణ మిషనే కాదు, చాలామంది హిందూ ధర్మం కొరకు జీవితాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఇప్పటికీ సమాజం గౌరవంగా చూసి స్వామి వివేకానంద ఇప్పటికీ స్ఫూర్తిదాత కదా. కానీ రాజకీయాల్లో మీ పదవుల కొరకు, మీ అధికారం కొరకు మీరు మధ్యలో హిందూయిజాన్ని ఎందుకు వాడాలి అనేది క్వశ్చన్. అదే హిందూ మతానికి హిందుత్వకు ఉన్న తేడా. హిందూ మతం వేరు, హిందుత్వం వేరు. హిందుత్వం అంటే ఏంటంటే రాజకీయాల కోసం మతాన్ని వాడడం హిందుత్వం అంటారు. సో అందువల్ల అయితే ఇది ఎందుకు జరుగుతోంది? బండి సంజయ్ ఒక్కడే మొదటి వ్యక్తి. అసలు లౌకిక పార్టీలుగా చెప్పుకునే పార్టీలే ముస్లిం ఓట్ బ్యాంకులతో రాజకీయాలు నడుపుతూ ఇంతకాలం. మనం ఖండించినప్పుడు రెండింటినీ ఖండించాలి. ఇప్పుడు మీకు బీహార్లో లాలూ ప్రసాద్ ఏంటి ఎంవై ఫార్ములా ముస్లిం యాదవ్, అఖిలేష్ యాదవ్ ఫార్ములా ఏంటి ముస్లిం యాదవ్. హైదరాబాద్లో తెలంగాణలో మనం కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఎంఐఎంతో ఎందుకు పొత్తు పెట్టుకుంటోంది, ఎంఐఎంతో ఎందుకు మిలాఖత్ అవుతుంది? కారణం ముస్లిం ఓట్ బ్యాంక్. నేను ఎన్నోసార్లు చెప్పాను, అసదుద్దీన్ ఓవైసీ ముస్లింల ఓట్లతో 7 ఎమ్మెల్యే సీట్లు, ఒక ఎంపీ సీట్లు గెలుచుకుంటున్నాడు. నిజంగా పాత బస్తీకి వెళ్ళండి, అసదుద్దీన్ ఓవైసీ ఇన్నేళ్ళుగా ఎంపీగా ఉన్నాడు, ఆయన తమ్ముడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. మజ్లిస్ రాజ్యమే వెళ్తోంది. ఓల్డ్ సిటీలో స్కూళ్ళు ఎలా ఉన్నాయి? ఎప్పుడన్నా మీరు ఓవైసీ ఒక స్కూలుకు పోయి స్కూల్ సదుపాయాలు పెంచాలి అని డిమాండ్ చేసిన ఎక్కడ పేపర్లో చూసారా? ఆయన ప్రపంచంలో ఉండే మతపరమైన అంశాలపైన స్పందిస్తుంటాడు. ఆ ఓల్డ్ సిటీలో ఒక ఆసుపత్రికి వెళ్ళి ఈ ఆసుపత్రి బాగు చేయాలని ఎక్కడ అన్నంగా చూసారా? లేదు, అక్కడున్న పేద ముస్లింలకు ఒక ఇల్లు కట్టియాలి అని అడిగాడు ఎప్పుడన్నా మీరు ఎక్కడన్నా వెళ్ళి? సో ఎందుకంటే మతం ఏజెండా, వాళ్ళ వేరే ఏజెండా లేదు. అందువల్ల మీకు ఎప్పుడైతే మైనారిటీ మతస్థులు మతాన్ని ఉపయోగించుకునే రాజకీయ అధికారాన్ని వాళ్ళు పొందడం కావచ్చు, ఎంఐ లాంటి పార్టీలు, లేదా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ లాంటి పార్టీలు, లేదా ఆల్ ఇండియా యూడిఎఫ్ అని అస్సాంలో ఉన్న పార్టీలు, లేదా సెక్యులర్ పార్టీస్ అని చెప్పుకునేవి కూడా ముస్లిం ఓట్ బ్యాంక్ రాజకీయాలు నడుపుతున్నాయి, ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్. ఇది జరిగినప్పుడు ఏమవుతుందంటే బీజేపీకి అడ్వాంటేజ్ అయిపోయింది. మరి వారు ముస్లిం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ నడిపితే సెక్యులరిజం అవుతుంది, మేము హిందూ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ నడిపితే కమ్యూనలిజం అవుతుందా అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది. అది ప్రజల్ని కూడా కన్విన్స్ చేస్తుంది. నిజమే కదా, మన ఎంఐఎం ఉన్నప్పుడు బీజేపీ ఉంటే తప్పేంటి అనే క్వశ్చన్ వస్తుంది. తప్పంటూ ఉంటే రెండు తప్పు, ఏ మతం ఆధారంగా రాజకీయాలు చేసినా తప్పే. కానీ మీకు మమతా బెనర్జీకి కావాలి 20% ఉన్న ముస్లిం ఓటు, అఖిలేష్ యాదవ్ కావాలి, లాలూ యాదవ్ కావాలి, తెలంగాణలో కాంగ్రెస్ కావాలి, అంతకుముందు బీఆర్ఎస్ కావాలి. అంటే మీకు 20 మైనారిటీలోమో ఓటు బ్యాంకులు, మన మెజారిటీ ప్రజలేమో ఓట్ బ్యాంకులు మేమేం చేసుకుంటే తప్పేంటనేది బీజేపీ వాదన. సో అందులో నాలాంటి వాళ్ళు ఏ మతాన్ని ఓటు బ్యాంక్గా చూడకూడదు అంటారు. కానీ సెక్యులర్ పార్టీస్ ముస్లిం ఓట్ బ్యాంకును యాక్సెప్ట్ చేస్తున్నాయి, హిందూ ఓట్ బ్యాంకుమో మతోన్మాదం అని గొంతుకుంటున్నారు. ఇప్పుడు ఒక విశ్వ హిందూ పరిషత్ నాయకుడు ఇస్లాం పైన ఒక కామెంట్ చేస్తే వెంటనే ఇందిరా పార్క్ దగ్గర ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, హక్కుల సంఘాలు అన్యాయం అంటూ జెండాలు పట్టుకుని వస్తారు. అదే మరి మా ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ హిందూ దేవతల మీద కామెంట్ చేస్తే ఎంతమంది ధర్నాలు చేశారు, ఎక్కడ పోరాటాలు జరిగాయి? ఎందుకు అంటే మీకు ఎక్కడైనా ముస్లిం ఫండమెంటలిజం హిందూ ఫండమెంటలిజం ఉండదు. ఫండమెంటలిజం ఇస్ ఫండమెంటలిజం. అది ఏ ఫండమెంటలిజం అయినా ప్రమాదకరమే. హిందూ అయినా, ముస్లిం అయినా, సిక్ అయినా. సిక్ ఫండమెంటలిజం కెనడాలో కూడా మనకు సమస్యగా మారింది కదా. మీరు ఎనీ ఫండమెంటలిజం ప్రమాదకరం, ఎనీ ఓట్ బ్యాంక్ రాజకీయం మంచిది కాదు. ఈ స్టాండ్ తీసుకోవాలి. సమస్య ఏంటంటే బండి సంజయ్ హిందూ ఓట్ బ్యాంక్ అన్నప్పుడు తప్పు పడితే ఓవైసీ ఇది ముస్లిం ఓట్ బ్యాంకు. నిన్న జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ ముస్లిం ఓట్లను పోలరైజ్ చేసుకున్నది. బీఆర్ఎస్ బహిరంగంగానే ఎంఐఎం మిత్రపక్షం అని కేసీఆర్ చెప్పేవాడు కదా. మరి వాళ్ళది ఫండమెంటలిజం కాదా? అందువల్ల ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అనేది ఇవాళ సెక్యులర్ పార్టీస్ ఇంతకాలము చేసిన ముస్లిం అపీజ్మెంట్ వల్ల
ఇలా హిందూ అపీజ్మెంట్ పాలిటిక్స్ బీజేపీ చేసే ప్రయత్నం చేస్తోంది.